ఈ రోజు దాదాపు 100 మిలియన్ సంవత్సరాల క్రితం అది భూమిపై ప్రపంచంలోనే అతిపెద్ద జంతువులైన డైనోసార్ల జీవించిన కాలం. ఆ సమయంలో భూమి మొత్తం చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉండేది. మనుషుల జాడ ఎక్కడా ఉండేది కాదు. భూమిపై కేవలం ప్రకృతి ఇంకా భారీ జీవులు మాత్రమే రాజ్యం ఏలుతూ ఉండేవి. ఈ జంతువులు రోజు మనం చూసే బిల్డింగ్స్ కన్నా కూడా ఎత్తుగా ఉండేవి. వీటి దవడలు ఎంత పవర్ఫుల్ గా ఉండేవి అంటే ఒక మనిషి ఎముకల్ని క్షణాల్లో ముక్కలు చేయగలిగేవి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన జీవులు. 170 మిలియన్ సంవత్సరాలకి పైగా ఈ జీవులు భూమిని రాజ్యమేలాయి. కానీ ఒక రోజులో జరిగిన సంఘటన వీటి జాడను ప్రపంచంలో నుంచి పూర్తిగా తుడిచేసింది. ఆ రోజు అసలు ఏం జరిగింది? ఈ జంతువులు ఎందుకు శాశ్వతంగా అంతరించిపోయాయి? ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు కథ మొదటి నుంచి తెలుసుకుందాం. ఇది 1677వ సంవత్సరం. ఆ సమయంలో రాబర్ట్ ప్లాట్ అనే వ్యక్తికి భూమి లోపల నుంచి ఒక పెద్ద ఎముకకు సంబంధించిన ఫాజిల్ దొరికింది. రాబర్ట్ కి అది గతంలో జీవించిన ఏదో భారీ మనిషి ఎముక అనుకున్నాడు. కానీ రాబర్ట్ కి తెలియని విషయం ఏంటంటే అతను కనుగొన్నది మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక విషయానికి మొదటి ఆధారం అని. కాలం గడిచిపోయింది. ఆ తర్వాత దాదాపు 142 సంవత్సరాల తర్వాత అంటే 1819లో ఒక బ్రిటిష్ ఫాజిల్ హంటర్ విలియం బంక్లాండ్ ఇంగ్లాండ్ లోని వివిధ ప్రాంతాల్లో రీసెర్చ్ చేస్తున్నాడు. రీసెర్చ్ సమయంలో అతనికి భూమి లోపల లక్షల సంవత్సరాలుగా పాతిపడి ఉన్న ఒక భారీ జంతువు ఫాజిల్ దొరికింది. అతను ఆ ఫాజిల్ ని చాలా జాగ్రత్తగా బయటకు తీసి దానిపై రీసెర్చ్ చేయటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఫాజిల్ కి డైనోసార్ అనే పేరు పెట్టాడు. డైనోసార్ అనే పదం గ్రీక్ భాష నుంచి వచ్చింది. ఇందులో డైనో అంటే టెరిబుల్, సారస్ అంటే లిజర్డ్ అని అర్థం. అదే రోజు నుంచి భూమి లోపల నుంచి వేల రకాల డైనోసార్ల ఫాజిల్ దొరికింది. దొరికిన ఫాజిల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాటిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. మెగాలోసారస్ అనేది మొదటగా డిస్కవర్ చేసిన డైనోసార్. ఫస్ట్ లో ఈ జంతువుల రకరకాల డ్రాయింగ్ తయారు చేశారు. అవి ఈ రోజు మనం చూస్తున్న డైనోసార్లకి చాలా డిఫరెంట్ గా ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ వీటిపై రీసెర్చ్ పెరిగింది. దాంతో ఆ డ్రాయింగ్స్ ని మోడిఫై చేస్తూ వీటి ఫైనల్ అపీరియన్స్ ని తయారు చేశారు. అది ఈ రోజు మనం చూస్తున్న డైనోసార్ల లాగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 10,000కు పైగా డైనోసార్ల ఫాసిల్స్ డిస్కవర్ చేయబడ్డాయి. వీటిలో 900కి పైగా డిఫరెంట్ డైనోసార్ల స్పీసీస్ ని ఐడెంటిఫై చేశారు. ప్రతి సంవత్సరం కూడా 45కు పైగా కొత్త డైనోసార్ స్పీసీస్ డిస్కవర్ అవుతున్నాయి. 2021లో కూడా చాలా యూనిక్ గా కనిపించే డైనోసార్ స్పీసీస్ డిస్కవర్ అయ్యాయి. వీటిలో ఒక డైనోసార్ కి అయితే తోకపై ఒక బ్లేడ్ లాంటి నిర్మాణం కూడా ఉంది. డైనోసార్ దాదాపు 240 మిలియన్ సంవత్సరాల క్రితమే ఈ భూమిపైకి వచ్చి ఉండొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి దొరికిన అత్యంత పాత డైనోసార్ ఫాసిల్ దాదాపు 230 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. ఆ సమయంలో భూమి మొత్తం ఈ రోజులా ఉండేది కాదు. ఈ రోజు ఎర్త్ మ్యాప్స్ లో కనిపించే కాంటినెంట్స్ అన్ని ఆ సమయంలో అన్ని కాంటినెంట్స్ కలిసి ఒకే కాంటినెంట్ గా ఉండేవి. దాని పేరే పాంజియా. ఆ సమయంలో భూమి క్లైమేట్ చాలా డ్రై గా ఉండేది. చాలా తక్కువ వర్షాలు మాత్రమే పడేవి. ఈ పీరియడ్ ని ట్రయాసిక్ పీరియడ్ అంటారు. ఇది భూమిపై డైనోసార్లు నెమ్మదిగా పుట్టుకొస్తున్న కాలం. ట్రయాసిక్ పీరియడ్ లో మొదట వచ్చిన డైనోసార్స్ కేవలం 2 నుంచి 4 అడుగుల సైజులోనే ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ వాటి సైజ్ పెరుగుతూ ఉండడం స్టార్ట్ అయింది. దాదాపు 201 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ పీరియడ్ ముగిసే సమయానికి ఈ చిన్న డైనోసార్ల స్థానంలో భారీ భయంకరమైన డైనోసార్లు రావటం మొదలైంది. భూమి క్లైమేట్ లో భారీ మార్పులు వచ్చాయి. దాని కారణంగా పాంజియా అనే ఒక సూపర్ కాంటినెంట్ 2 భాగాలుగా విడిపోవడం మొదలైంది. ఇదే సమయంలో ట్రయాసిక్ పీరియడ్ కూడా ముగిసింది. అయితే దాదాపు 6 సంవత్సరాల తర్వాత జురాసిక్ పీరియడ్ స్టార్ట్ అయింది. 201 మిలియన్ సంవత్సరాల నుంచి 145 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు ఉన్న కాలాన్ని జురాసిక్ పీరియడ్ అంటారు. ఈ కాలంలో రకరకాల కొత్త డైనోసార్లు భూమిపైకి రావటం మొదలైంది. భూమి మొత్తం భారీగా భయంకరంగా ఉండే డిఫరెంట్ డైనోసార్ స్పీసీస్ తో నిండిపోయి వచ్చింది. ఈ డైనోసార్స్ చాలా పెద్ద సైజులో ఉండేవి. వీటి బరువు 1000 కిలోల కంటే ఎక్కువగా ఉండేది. ఇదే జురాసిక్ పీరియడ్ లో డైనోసార్ లో ఒక ప్రత్యేక జాతి కూడా మొదలైంది. ఇది గాల్లో ఎగిరేవి. వీటిని ఆర్కియోప్టెరిక్స్ అంటారు. దాదాపు 3 నుంచి 4 అడుగుల సైజులో ఉండేవి. వీటిని మొదటిసారిగా 1860లో డిస్కవర్ చేశారు. కాలం గడిచే కొద్దీ జురాసిక్ పీరియడ్ కూడా ముగిసింది. ఆ తర్వాత క్రిస్టేషియస్ పీరియడ్ మొదలైంది. సైంటిస్టుల ప్రకారం 145 మిలియన్ సంవత్సరాల నుంచి 66 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు ఉన్న కాలాన్ని క్రిస్టేషియస్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో డైనోసార్ల సంఖ్య మరింత వేగంగా పెరిగింది. కొత్త రకాల డైనోసార్లు ఈ ప్రపంచానికి వచ్చాయి. రాప్టర్స్, ఆర్మర్డ్ డైనోసార్స్, హెర్బివోర్ డైనోసార్స్, భయంకరమైన కార్నివోర్ డైనోసార్స్, టైటానోసారస్ కూడా ఇదే సమయంలో జీవించాయి. ఇప్పటి వరకు భూమిపై జీవించిన అతిపెద్ద డైనోసార్ లో ఒకటి అర్జెంటీనోసారస్. దీని బరువు దాదాపు 77 టన్నుల వరకు ఉండేది. ఇక టీరెక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ డైనోసార్. ఎన్నో హాలీవుడ్ మూవీస్ లో కూడా దీన్ని చూపించారు. టీరెక్స్ కూడా క్రిటేషియస్ పీరియడ్ లోనే భూమిపై జీవించింది. దీని దవడ చాలా పవర్ఫుల్ గా ఉండేది. ఏ వస్తువునైనా బలంగా ముక్కలు చేయగలిగేది. డైనోసార్స్ తో పాటు భూమిపై గడ్డి కూడా దాదాపు 70 మిలియన్ సంవత్సరాల క్రితం క్రిటేషియస్ పీరియడ్ లోనే విస్తరించడం మొదలైంది. అంతకు ముందు భూమిపై రకరకాల మొక్కలు, పూలు మరియు చెట్లు మాత్రమే ఎక్కువగా ఉండేది. క్రిటేషియస్ పీరియడ్ లోనే ఒక డైనోసార్ గంటకు 80 నుంచి 9
కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగేది. దీనిని ఆర్నిథోమిమస్ అని పిలుస్తారు. దీన్ని మొదటిసారి 1872లో డిస్కవర్ చేశారు. దీని సైజ్ కూడా దాదాపు 20 అడుగుల వరకు ఉండేది. దీని బరువు కూడా 200 నుంచి 250 కిలోల వరకు ఉండేది. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఎగిరే జీవుల్లో ఒకటి క్వెట్జాలో అట్లాస్. ఇది కూడా క్రిటేషియస్ పీరియడ్ లోనే జీవించింది. ఇది దాదాపు 36 అడుగుల వరకు పెద్దగా ఉండేది. దీని బరువు కూడా దాదాపు 300 నుంచి 350 కిలోల వరకు ఉండేది. ఇది భూమిపైన జీవించిన అతి పెద్ద అత్యంత భయంకరమైన ఎగిరే జీవుల్లో ఒకటి. క్రిటేషియస్ పీరియడ్ లో అన్ని నార్మల్ గా జరుగుతున్నాయి. కొత్త డైనోసార్లు పుడుతున్నాయి. భూమి క్లైమేట్ కూడా అనుకూలంగా ఉంది. మొత్తం ప్రపంచం ప్రశాంతంగానే కనిపించింది. కానీ 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక రోజు జరిగిన ఒక సంఘటన ఈ ప్రశాంతమైన ప్రపంచాన్ని నరకంగా మార్చేసింది. డైనోసార్లు ఎప్పటిలాగే భూమిపై తిరుగుతున్నాయి. కొన్ని నిద్రపోతుంటే మరికొన్ని ఆహారం కోసం వెతుకుతున్నాయి. ఇంతలో ఆకాశంలో ఒక భారీ వెలుగు కనిపించింది. అది నెమ్మదిగా పెద్దదవుతూ వచ్చింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఊహించలేని సంఘటన జరిగింది. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకొచ్చింది. అది చివరికి భూమిని ఢీకొట్టింది. ఈ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ తో క్రిటేషియస్ పీరియడ్ కూడా ముగిసింది. ఆ ఆస్ట్రాయిడ్ స్పీడ్ పర్ సెకండ్ కు 20 కిలోమీటర్ల వేగంతో, అంటే ఒక జెట్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే దాదాపు 150 రెట్లు వేగంగా భూమిని ఢీకొట్టింది. ఆ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడంతో భారీ మొత్తంలో వేడి మట్టి, రాళ్లు అండ్ ధూళి వాతావరణంలోకి ఎగిరిపోయాయి. ఆ తర్వాత అవి మళ్లీ భూమిపైకి వర్షం లాగా పడటం మొదలైంది. షాక్ వేవ్స్, హీట్ పల్స్ కారణంగా వేల కిలోమీటర్ల ప్రాంతంలో భారీ మంటలు చెలరేగాయి. కోట్లాది చెట్లు, మొక్కలు కాలిపోయాయి. అయితే చాలా చిన్న సైజు లో ఉన్న కొన్ని జంతువులు ఈ ఇంపాక్ట్ నుంచి సర్వే చేయగలిగాయి. ఆ తర్వాత భూమిపై ఒక కొత్త యుగం ప్రారంభమైంది. కోట్ల సంవత్సరాల పాటు భూమిపై రాజ్యం చేసిన ఆ భారీ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ తో అంతరించిపోయాయి. ఆ తర్వాత భూమిపై కొత్త జీవితం మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.